నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్లపూడి ఏపీఐఐసి కూడలిలో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన సముదాయానికి ఎంపీ భరత్ శంకుస్థాపన. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ఆంక్షలు, భారీ డిస్కౌంట్ తో భారత్ కు రష్యా చెమరు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర సహకారంతో జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి ఏపీఐఐసి కూడలిలో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన సముదాయానికి ఎంపీ శ్రీ భారత్ శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. నగరంలో మోడసార్లోవా, మధురవాడ ప్రాంతాల్లో కూడా వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు భద్రతతో కూడిన ఆధునిక హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అందులో హాస్టల్ కు అన్ని సౌకర్యాలు ఉంటాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో మహిళలు ప్రైవేట్ హాస్టళ్లకు వెళ్లి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఇక మీదట ప్రభుత్వ భవనంలోనే అటువంటి సౌకర్యాలను పొందవచ్చని తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా అభ్యున్నతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. సుమారు 30 కోట్ల వ్యయంతో భవన నిర్మాణంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు, కార్పొరేటర్లు బోండా జగన్, మొల్లి ముత్యాలు, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, కాకి గోవింద్ రెడ్డి, లేలా కోటేశ్వరరావు, రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచన, మంచిగా మాకు ఏదైనా సరే ఈగని కానీ ఈగని అడిగితే కమ్యూనిటీ హాల్ ఓపెన్ షెడ్ అనేవి ఇవ్వలేకపోతున్నాం అన్నారు. కాబట్టి ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వస్తారని చెప్తున్నారు. కానీ మన యువత దానికి తయారయ్యలేకపోతే మనం ఏం చేయలేం. సమాజంలో ఏంటి అంటే నేను నేర్చుకోవాలి, ఈ పని నేను చేయగలగాలి అని. ల్యాండ్ దొరికింది, ల్యాండ్లోకి వెళ్ళేసరికి దాంట్లో ఎవడో కేసేసి కూర్చున్నారు. ఎప్పుడు వేసి కూర్చున్నారంటే 20 సంవత్సరాల నుంచి వేసి 5 బెడ్డెడ్ 10 బెడ్డెడ్ హాల్ ఉండాలి. జీవీఎంసీ కమిషనర్ గారు, అలాగే మేయర్ గారు, మా జెడ్సీ గారు, దానికి ముందు అది ఎప్పుడో నడుస్తే తెలియదు, చూద్దామని అని పక్కన పెడితే పక్కనే ఉండిపోద్ది. అరే ఒక ప్రపోజల్ వచ్చింది, ఆడపిల్లలు హాస్టల్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి లేబర్ ఎందుకు రావాలి? ఒకవైపు ఇక్కడ ఉద్యోగాలు లేవు అని అన్న వాళ్ళు మరి ఆ ఉద్యోగం చేయొచ్చు కదా. అన్ని సంఘాలకు కూడా యాక్చువల్ గా మరి 43 గ్రామాలు సార్, 43 గ్రామాలకి వెళ్ళిపోదాం అంటే ఒక్క నిమిషం సరిపోయింది. అంటున్నారు కాబట్టి 20 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొడితే 3-4 కోట్లు అంటే 20 వార్డులకు వెళ్తే ఉండండి. అందరికీ నమస్కారం. కనుక నేను కమిషనర్ గారు కోరేది ఆగమేఘాల మీద స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావాలనేది మేము ఎప్పటి నుంచో ప్రభుత్వం తరపు నుంచి అడుగుతున్నాం. ఫ్యాక్టరీలు ఎట్లా వాళ్ళకి మెయిన్ గా ఈ ఎప్రల్ పార్క్ ఇండస్ట్రీస్ లోని, లేకపోతే అట్లా ఆటోనగర్ అటు సైడ్ ఉన్నటువంటి జనరల్ ఇండస్ట్రీస్ లోని, అలాగే ఇప్పుడు మనకి అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కింద, అలాగే ఎంపీ గారు, మా స్థానిక ఎంపీ గారు భరత్ గారు యొక్క కోఆపరేషన్తో, వారి యొక్క చొరవతో సుమారు 30 కోట్లతో, అలాగే 3 ప్రాంతాల్లో గాజువాకలో, అటు భీమిలిలో కూడా పెట్టారు, అదొక 50 కోట్లతో, ఇంకో దగ్గర ఒక 30 కోట్లతో, మీది ఒక 30 కోట్లతో మొత్తం వెలిసి 3 హాస్టల్కి
కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుందండి. అది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో కూడా కూటమి ప్రభుత్వం నాయకులతో చొరవతో ఈరోజు చేసుకున్నాం. అయితే గాజువాక ప్రాంతంలో సుమారు 30 కోట్లతో మనం శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడతలో 17 కోట్లకి శాంక్షన్ వచ్చింది. ఇందులో స్టిల్ట్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ అవి డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ రూమ్స్. బెడ్రూమ్ అంటే రూమ్స్ అనమాట. త్రిబుల్ ఆక్యుపెన్సీ రూమ్స్. ఎవరైతే ఇక్కడ చదువుకున్నటువంటి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా వారి కోసం ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగిందండి. ఇంతవరకు ఆడపిల్లలకి హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ అంటే అటు కాలేజ్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి, అలాగే ప్రైవేట్ హాస్టల్ రన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఒక హాస్టల్ కట్టి వాళ్ళకి ఆడపిల్లలకి ఒక భద్రత దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నటువంటి హాస్టల్ అండి. దానివల్ల ఇక్కడ ఏప్రిల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, అలాగే ఫార్మర్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, ఈబీజెడ్లో పనిచేస్తున్న పిల్లలు కావచ్చు, ఆటోనగర్లో పనిచేస్తున్న పిల్లలు కావచ్చు, లేదు ఇక్కడ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పిల్లలందరికీ ఎవరైనా ఇక్కడ వచ్చి ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా ధైర్యంగా పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హాస్టల్లో ఉండొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, మోదీ గారికి నేను, అలాగే మా ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవీఎంసీ గారికి, అలాగే ఈ ఏప్రిల్ పార్క్లో ఇక్కడ నేను కోరిన వెంటనే దీన్ని ఓకే చేసినందుకు నేను ఇండస్ట్రీస్ కమిషనర్ యువరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గం 87వ వార్డులో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 30 కోట్లతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. 18 నెలల్లో ఇంచుమించు ఒక 160 మంది మహిళలకి ఇక్కడ అతి తక్కువ ధరలో చాలా హై క్వాలిటీ ఏసీ, ఇంటర్నెట్, సొంత టాయిలెట్, 2 షేరింగ్, 3 షేరింగ్, సింగిల్ ఆక్యుపెన్సీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇవాళ ఇక్కడ రాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే ఉచిత బస్సు కూడా మహిళలు వర్క్ ఫోర్స్ లో పెద్ద ఎత్తున రావాలని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎప్పుడైతే కలుస్తుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేసు తయారవబోతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని మా పార్లమెంట్లో 3 లొకేషన్స్లో గాజువాక, ముడ్సర్లోవ, మధురవాడ అంటే ఈస్ట్, భీమిలి కాన్స్టిట్యున్సీలు కూడా పెట్టబోతున్నాము. ఇవాళ గాజువాక ప్రారంభించాము. మిగతా 2 కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో అవి కూడా స్టార్ట్ చేసేస్తాము. అండ్ 18 monthsలో ప్రాజెక్ట్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ వార్డు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 87వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ఐలీ అధికారులందరికీ, కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈవేళ ఆడపిల్ల విషయం వరకు వస్తే మరి మనం చూస్తున్నాం ఎక్కడ రోడ్ల మీద కానీ యూజింగ్లు కానీ అనేక జరుగుతున్నాయి. ఎక్కడ హాస్టల్లో పెడదామన్నా హాస్టల్ వాటిని మంచిది కాకపోయినా, హాస్టల్ తాలూకా యజమాన్యం మంచిది కాకపోయినా మనం సఫరవుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా విశాఖ జిల్లాలో 3 హాస్టల్ కట్టడానికి నిర్మాణం చేయడానికి మరి ముందుకు రావడం జరిగింది. దానిలో వెంకోజీపాలెం ఏదైతే మురసర్లో ఒకటి ఇక్కడ, ఒకటి వెంకోజీపాలెం ఎక్కడ చెప్పారు, 3 కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దీన్ని సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి అలాగే నా వార్డులో మరి ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చంద్రబాబు అంటుంటారు. అలాగే 87వ వార్డు ప్రాంతంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా గత ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ చేసుకుంటున్నాం. అలాగే అన్ని ఇంకొక 3-4 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ అయిపోతే ఈ వడ్లపూడి 87వ వార్డు ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్మార్ట్ వార్డుగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని సహకరించిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవాళ జీవో నెంబర్ 46ని జారీ చేసి నిన్న 22 నాడు ప్రజల ఆశల మీద నీళ్లు జల్లిన పరిస్థితి అలా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. అనేక రకాలుగా అనేక విషయాలలో 42% రిజర్వేషన్లు సాధించాలన్నా అనుసరించాల్సిన పద్ధతి మీద మొదటి నుంచి సభ్య సమాజం అనేక సూచనలు చేసుకుంటూ వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి,
బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కానీ, ఇంద్రసహాని కేసు కానీ, వివిధ రాష్ట్రాల ఎన్నికల మీద మరి ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన అనేక కోర్టులు ఇచ్చిన ఆదేశాలు కానీ ఎన్నో సందర్భాలు చెప్పినప్పటికీ కూడా మొదటి నుంచి ఒక నిర్లక్ష్యమైన వైఖరితోటి ఈ మొత్తం ప్రక్రియని ఒక ప్రహసనంగా మార్చిన నేపథ్యం ఇవాళ తెలంగాణలో కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చివరి రోజుల్లో కులగణన విషయంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం విస్తృతంగా చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో కులగణన చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఆయా వర్గాల యొక్క జనాభా ప్రాతిపదిక మీద అందాలన్న సంకల్పం కొద్దీ చేయడం జరిగింది, రికమెండ్ చేయడం కూడా జరిగింది. దాని కంటిన్యూషనే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4/2/2024 నాడు క్యాబినెట్లో కులగణనని చేపట్టాలని తీర్మానించడం జరిగింది. దానికి వారు చెప్పుకుంటే ఇలా అభయస్థం హామీ, కామారెడ్డి డిక్లరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు, మాకెవరికి అభ్యంతరం లేదు. సరే, దానికి అనుగుణంగా 16/2/2004 నాడు కూడా ఒక సమగ్రమైన తీర్మానాన్ని చేయడం జరిగింది. దాదాపు 7 నెలల పాటు ఏ కార్యక్రమం లేదు. తిరిగి 6/9/2024 నాడు జివో నెంబర్ 199 ద్వారా బీసీ కమిషన్ని అపాయింట్ చేస్తూ ఒక జివోని జారీ చేయడం జరిగింది. బీసీ కమిషన్ జివోలో 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. బీసీ కమిషనే కాకుండా ఈ బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా కూడా చేస్తూ ఒక ఆదేశం ఉంది అందులో. అదేవిధంగా ఈ డెడికేటెడ్ కమిషన్ బీసీ కులగణన చేస్తుందని ఉన్నది. అది సరైనది కాదు. యాక్చువల్గా వీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినారో ఆ తీర్మానానికి భిన్నమైంది అది. దీని మీద కూడా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. సమాజం అంతా కరెక్ట్ కాదని చెప్పింది, మార్చుకోమని చెప్పింది, అయినా వినలేదు. చివరికి రిప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత కొద్దిమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు, మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి కొడంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజాపాలనను అందించడానికి అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని 3 దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మిత్రులు మన పక్కనుండే శాసనసభ పరిగికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన
స్వామీజీలు వేదిక మీద ఉన్న పరిగి, తాండూరు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ప్రాణ సమానులైన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలన. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు భారీ డిస్కౌంట్ తో ఆయిల్ విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లుకోయిల్లపై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా రష్యా నుంచి భారత్ కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. అమెరికా అధ్యక్షులు రష్యా చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో రష్యా ప్రధాన చమురు ఊరల్స్ ను డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్స్ కు $7 వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించేందుకు రష్యా సిద్ధమైంది. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు $3గా ఉండగా ఇప్పుడు 2 అయింది. తాజా తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయ్యి జనవరిలో భారత్ కు చేరే అవకాశం ఉంది. 3 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుంది. నవంబర్ 21 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడంతో భారతీయ రిఫైనరీలో రష్యా చమురు ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి. ఈ వారంలో ఊరల్స్ చమురు ధర భారీగా తగ్గడంతో భారత రిఫైనరీలు తిరిగి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపాయి. ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురు కొనుగోలుకు సిద్ధమయ్యాయి. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ, మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి, శాస్త్రీయంగా ఎన్యూమరైజేషన్ చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి, రైతుని దగ్గరకు చేర్చుకోవాలి. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు. ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే, ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 రోజులు కావస్తూ ఉంది. ఈ 10 రోజుల్లో దాదాపుగా ఒక 30% మొత్తం పంటలో 30% ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు ఆ పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది. అంటే ఇదివరకు 40 బస్తాలు పండే ఎకరం 40 బస్తాలు పండే పొలం ఈరోజు 25 బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంటే దాదాపుగా 15 బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా, ధాన్యం పండించుకోకూడదు,
ఆయన ఏదో సింగపూరో బ్యాంకాకో లేకపోతే ఏదో చెప్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గం, పామరు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు. అంటే కౌలు రైతులు మొన్న మీరు ఏదో పంట పెట్టుబడి కింద ఇచ్చారు. కౌలు రైతులు అసలు ప్రస్తావనే లేదు. ఈరోజు వ్యవసాయం చేసేది దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ కోత కోసిన వెంటనే అంటే ఈరోజు మనం ఒక్కసారి గణాంకాల్లోకి వెళ్తే ఈరోజు కోత మిషను 1 గంటలో ఇది వరకు 1 ఎకరం కోసేవాళ్ళు. అంటే అప్పుడు దాదాపుగా 2600-2700 రూపాయలు 1 గంటకి తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు తుఫాను వల్ల పంట పడిపోవడం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వడ్లపూడి ఏపీఐఐసి కూడలిలో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన సముదాయానికి ఎంపీ భరత్ శంకుస్థాపన. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కొడంగల్లో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ఆంక్షలు, భారీ డిస్కౌంట్ తో భారత్ కు రష్యా చెమరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.